అమ్మా దయచేసి ఇలా బాధపడకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాట వినమ్మా, ముందు అక్కడి నుంచి లేమ్మా. వదినా బాధపడకండి, బాబా గారు జింగురోబా గారి దగ్గరికి వెళ్ళుంటారు. మరిది గారు ఏం బాగుతున్నారు మీరు? అది నేను ఏ ఉద్దేశంతో చెప్పానంటే, తీరని సమస్య వచ్చినప్పుడు ఏ శిష్యుడైనా తన గురువు దగ్గరికే కదా వెళ్తాడు. అమ్మా ఆయన శాశ్వతంగా వెళ్ళిపోలేదు, ఇక్కడి పరిస్థితుల గురించి వివరించి జింగ్రోబా గారిని ఉపాయం అడగడానికి వెళ్ళారు. జింగ్రోబా గారు పరిష్కారం చెప్పారు. అవును నిజమే వదినా, నేను చెప్పేది వినండి. నాగోజీ బాబా గారు గొప్ప తపస్వి. అలాంటి వాళ్ళు తమ భక్తుల్ని ఎన్నడూ ఒంటరి వాళ్ళని చేసి వెళ్లరు. బాబా గారు సిద్ధపురుషుడు. భక్తుల్ని ఉద్ధరించడానికి ఇలాంటి సాధువులు అప్పుడప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తుంటారు వదినా. అమ్మ మాట విను, మొండికేయకు. పురుషుల భోజనాలు పూర్తయ్యాయి, మనమే మిగిలాం. పదమ్మా భోంచేద్దాం. నా మాట విను. లేదు యమునా, లేదు. బాబా గారు తిరిగి వచ్చేంత వరకు నేను బాబా గారు తప్పకుండా తిరిగి వస్తారు. మనోరమా, వెళ్ళు, వెళ్ళి ఏదైనా తిను. ఆ నీచుడి గురించి ఆలోచించకు. మీరు బాబా గురించి మాట్లాడకండి. మాట్లాడతాను. నాకు నీ బాబా గురించి తెలియదు, కానీ నాలాంటి సామాన్యులు పూజించే దేవుళ్ళు మాత్రం వారి భక్తులు తినకుండా పస్తులుంటే చాలా బాధపడతారు. నీ మొండితనం పక్కన పెట్టి ముందు వెళ్ళి భోంచేయి. ఎవరికోసం నువ్వు పస్తులు ఉండొద్దు. యమునా, వెళ్ళు, మీ అమ్మకి వడ్డించు. బాబా గారు క్షమించండి బాబా గారు, బాబా గారు నన్ను క్షమించండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఉన్నట్టుండి ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? రమాకయ్య, మొదలుపెట్టి భోంచేయక. అమ్మా అమ్మ నువ్వు భోంచేయకపోతే నేను వత్సల పిన్ని మేమిద్దరం కూడా తినము. మొండికేయకుండా తిను. ఈ రోజు వంట ఎవరు చేశారు వత్సలా? అది నీ రెండు చెవులకి చెవుడొచ్చిందా లేక మాట పడిపోయిందా? నేను రుచిని బట్టి చెప్పగలను. ఈ రోజు వంట ఎవరు చేశారు? అది అది ఈ రోజు మొత్తం వంట సఖునే చేసింది. అంతకంటే నాకింత విషం పెడితే సరిపోయేది, సంతోషంగా తినేదాన్ని. ఈ మాంత్రికురాలు సక్కు చేసిన వంటని తినడం కంటే వస్తులుండి చావడం మేలు. అది అక్కయ్య, నేను చెప్పేది వినండి. నా గురువుని నరక యాతన పెట్టి నా కొడుకు దిగుని మృత్యు ద్వారానికి నెట్టేసి ఈ ఊరిని ఇబ్బంది పెట్టిన ఈ పనికి మాల్ది చేసిన వంటకాల్ని నాకు వడ్డించడానికి నీకెంత ధైర్యం? ఈ మాంత్రికురాలు వండినవి నేను ముట్టుకోను. అయ్యో అత్తయ్య గారు, మా అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది, ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం అన్నపూర్ణని అవమానించకూడదు. చెప్పిస్తున్నానే నిన్ను. ఎవత్రే నువ్వు? నాకు సలహాలిస్తావా? దుష్ట మాంత్రికురాల, నేను నిన్ను ఇంట్లో ఉండనివ్వడం నీ అదృష్టం అనుకో. నువ్వింకెప్పుడు నాకు ఇలాంటి బోడి సలహాలు ఇవ్వకు. మనోరమా, ఇక చాలా ఆపు. నాకిప్పుడు ఎవరి మాట వినాలని లేదు. ఏదో విస్ఫోటనం జరిగింది. బయట నుంచి ఏదో శబ్దం వస్తోంది. ఏం జరిగింది?
అరే ఏం జరిగింది ఇక్కడ? ఇంత భారీ పేలుడు శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ పొగ ఎలా ఏం వ్యాపించింది? జరుగుతుంది? అరే అర్థం ఏం కావట్లేదు. జరుగుతుంది? పొగ ఎలా వచ్చింది? ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించిందా? వదిన మధ్యాహ్నం ఆశ్రమంలో కూడా ఇలాగే పొగొచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా ఇంట్లో వచ్చింది. మంత్రం ఎవరో మంత్రం వేశారు. ఆ, అయ్యో వత్సల నువ్వేం మాట్లాడుతున్నావు? బాబా గారు, బాబా గారు క్షమించండి, బాబా గారు క్షమించండి. బాబా గారు, బాబా గారు మీరు నా కోసం వచ్చారా? నేను మిమ్మల్ని క్షమించమని ఎన్నోసార్లు అడిగాను, ప్రాధేయపడ్డాను, కానీ మీరు నా విన్నపాన్ని మన్నించలేదు బాబా గారు. శాంతించండి, అందరూ శాంతించండి. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు బాబా గారు? ఇలా అదృశ్యమైపోతే నాకు ఈ భూమి మీద దిక్కెవరు చెప్పండి బాబా గారు. అవును నిజం బాబా గారు, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకండి, మేము అనాథలం అయిపోతాం. ఓ నీకోసమే వెళ్ళాను మనోరమ. జింగ్రోబా నీ మీద ఆగ్రహించకూడదని ఆయనతో గొడవ పడడానికి వెళ్ళాను. కుదరదంటే కుదరదని ఆయనకి చెప్పాను. కావాలని ఎవరో తప్పు చేస్తే శిక్ష మనోరమకెందుకు విధిస్తున్నారని అడిగాను. ఇది నా శక్తికి మించిన పని అయినా చేశాను. బాబా గారు, బాబా గారు నేను ధన్యురాల్ని. మీరు మీరు ప్రత్యక్షంగా గురు జిగ్రోబాతో నా కోసం వాదించారు, నా కోసం. అట్నుంచి తిన్నగా ఎక్కడికి వచ్చారేంటి? నీకేమైనా ఇబ్బందా? ఉమ్, ఎలా అయితే జింగ్రోబాని కలిశానో అదే విధంగా మీ దగ్గరికి ఆ, వచ్చాను. ఆ, అదృశ్య సంచారం నాకు కష్టం కాదు. జింగ్రోబా నాతో ఇలా అన్నారు, ఒక అవకాశం ఇవ్వమని. నాగోజీ బాబా నువ్వు ఒక అవకాశం ఇవ్వు అన్నాడు. అందుకు మొత్తం 4 మార్గాలు ఉన్నాయని చెప్పారు. 4 మార్గాలు: సామ, దాన, భేద, దండ. అంటే సఖుకి వ్యతిరేకంగా ఈ నాగోజీ బాబా సామదాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తాడా? ఎంత దిగజారిపోయాడు! అందరి ముందు అవమానాల పాలైనా వీడికి బుద్ధి రాలేదు. నువ్వు నా కోడల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే తను పవిత్రమైన గంగాజలం లాంటిది.